ప్రత్యేకంగా ఇవి పురుగులు అనమాట, పట్టు పురుగులు, మాత్స్. అంటే సీతాకోక చిలుక ఎవల్యూషన్ టైం అనమాట. సో ఈ పట్టు పురుగులు ఇవి ఎగ్స్ పెట్టాలంటే ఈ మాత్స్ గుడ్లు పెట్టే చోట వెతుక్కుంటాయి. ఏదైతే డిస్ట్రెస్ కాల్లో ఉందో, ఎక్కడైతే డీహైడ్రేషన్ ఉందో, ఏ మొక్క అయితే అన్హెల్దీగా ఉందో ఆ మొక్కలోంచి వచ్చే ఆ కమ్యూనికేషన్ బట్టి, అల్ట్రాసౌండ్ కమ్యూనికేషన్ బట్టి అక్కడ అవి గుడ్లు పెట్టకుండా హెల్దీ మొక్కల దగ్గరికి వెళ్ళి పెడుతున్నాయంట. ఎందుకంటే గుడ్లోంచి ఆ లార్వా ఏదైతే వస్తుందో అది ఆ మొక్క పైన డిపెండ్ అవుతుంది కాబట్టి అన్హెల్దీ మొక్క దగ్గర కాకుండా హెల్దీ మొక్క దగ్గరికి వెళ్ళి పెడుతున్నాయంట. ఈ అన్హెల్దీ ఏదైతే డిస్ట్రెస్ కాల్లో ఉందో, డీహైడ్రేట్ అయ్యి ఉందో ఆ మొక్క కమ్యూనికేట్ చేసిందంటే అల్ట్రాసౌండ్తో, నేను ఇలా డిస్ట్రెస్ కాల్లో ఉన్నాను, నేను డీహైడ్రేట్ అయి ఉన్నాను అని చెప్పి. సో ఈ రీసెర్చ్ చూసిన తర్వాత మనుషులకు అర్థం కాని భాష మొక్కలు మాట్లాడతాయి. జనరల్గా మొక్కలు కెమికల్ రియాక్షన్ కానీ రకరకాల విజువల్ రియాక్షన్స్ కానీ చూపిస్తుంటాయి. ముఖ్యంగా ఫోటోసింథసిస్ లాంటివి కావచ్చు. అయితే మొక్కలు కూడా కమ్యూనికేట్ చేయగలవు. ముఖ్యంగా ఈ మాత్స్, పట్టు పురుగులు ఏవైతే ఉన్నాయో బాగా డిస్ట్రెస్లో ఉన్న టొమాటో ప్లాంట్స్ దగ్గర పెట్టకుండా హెల్దీగా ఉన్న ప్లాంట్స్ దగ్గర పెట్టాయంట. మొక్కల్లోంచి వచ్చే సౌండ్స్ బట్టి, మనుషులకు వినిపించవు ఆ సౌండ్స్ అనమాట, ఆ సౌండ్స్ బట్టి రకరకాల ఇన్సెక్ట్స్ కానీ జీవులు కానీ రకరకాలుగా రెస్పాండ్ అవుతూ ఉంటాయంట.